తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్త బాస్ మీనాక్షి నటరాజన్ను అపాయింట్ అయినారు. అయితే పీసీసీలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు మాకు అవకాశం కల్పించాలి, మాకు అందులో పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కొంతకాలంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావు గారు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీకు కొత్త బాస్ వచ్చినారు, జయప్రదాస్ మున్షి వెళ్ళిపోయి మీనాక్షి నటరాజన్ వచ్చినారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఇప్పుడు దొరుకుతుందని, అది లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? వారున్నా కూడా దొరికేదే. కాకపోతే వాస్తవానికి ఆ లిస్ట్ అందరివి కూడా ప్రిపేర్ చేసి రేవంత్ అన్న అన్నట్టు ప్రతి జిల్లాలో అక్కడ మంత్రివర్యులే కానీ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళందరూ కూడా మా జిల్లా అధ్యక్షురాలు ఎవరెవరు ఉన్నారు, ఎవరు పనిచేశారు అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము కూడా అదే చెప్తున్నాం. అంటే ఇప్పుడు నాకు కనపడకపోవచ్చు, కానీ ఎక్కడెక్కడ జిల్లాలలో పనిచేసిన ప్రతి ఒక్క చెల్లె మా జిల్లా అధ్యక్షురాలు ఎక్కడైతే చేసినారో అక్కడ ఉన్న కరుడు గట్టిన కార్యకర్తలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేవంత్ అన్నకే కానీ మహేష్ అన్నకే కానీ ఇద్దరికి చెప్పడం జరిగింది. మొన్న తప్పుగా థంబ్నెయిల్స్ పెట్టారు కాబట్టి, అంటే నేను చెప్పేది వాళ్ళకు క్లియర్ కట్గా ఉంది అన్న, ఒక అవకాశాలు ఇవ్వండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెల్లె ఎదురు చూస్తుంది. మహిళా ఓటు బ్యాంకు ఈరోజు మహిళా సాధికారత కోసం మాట్లాడుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే కానీ మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వర్యులు పెద్దపీట వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో అదేవిధంగా మేము ఇన్ఛార్జీలో కూడా అదే అడిగాం. మాకు నిజంగా కూడా చాలా సంతోషం మీనాక్షి నటరాజన్ గారు రావడం. ఎందుకంటే అధిష్టానం ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేసింది. అదేవిధంగా రేవంత్ అన్న మహేష్ అన్న కూడా పెద్దపీట వేస్తారని అందుకు అనుకుంటున్నామంటే వాళ్ళ నేతృత్వంలో మేము పనిచేసాం. గతంలో పనిచేసాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. కాకపోతే అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి అధిష్టానం వారి గుర్తించింది, వాళ్ళ సేవలను గుర్తించింది, పార్టీకి చేసిన పని గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చింది. అదేవిధంగా మహిళలకు కూడా రేవంత్ అన్నను కూడా కోరింది అదే, మహేష్ అన్నను కూడా కోరుతుంది అదే. వచ్చిన ఇన్ఛార్జి కూడా మళ్ళీ ఇదే లిస్ట్ నేను కొత్త ఇన్ఛార్జి కూడా ఇస్తాను. సో రేవంత్ అన్న ఒక్కసారి సంతకం పెడితే చెల్లెళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాను. అంటే మీరు ఏం నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారా, చైర్మన్ పోస్టులు అడుగుతున్నారా, లేక వర్కింగ్ ప్రెసిడెంట్లు రేపు ఫిల్ చేయబోతా ఉన్నారు, అది ఆశిస్తున్నారా? ప్రత్యేకంగా మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? నేను ఏది ఆశించలేదు. ఎందుకంటే రేవంత్ అన్నకు గత 28 సంవత్సరాలుగా నేను తెలుసు. ముఖ్యమంత్రి వర్యులు అయినారు. గతంలో పీసీసీ ఉన్నప్పుడు నాకు చాలా సహకరించిందంటే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు చాలా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ అన్నీ పక్కకు పెట్టి నాకు పని చేసే ఒక అవకాశం ఇచ్చినందుకు నేను గర్వపడతాను. అదే కాకుండా గోషామేన్ లాంటి ఏరియా, పడుకున్న ఏరియా ఈరోజు లేపి ప్రతి ఒక్కరిని పని చేయిస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ సీట్ అనేది నాకు కేటాయించారు. నేను ఖైరతాబాద్ నుంచి ఉన్నప్పటికీ అప్లికేషన్ ఖైరతాబాద్కే పెట్టుకున్నాను. కాకపోతే రేవంత్ అన్న ఏమనుకున్నాడంటే మహిళలు చేసి చూపించవచ్చు అనే విధంగా వారు థింక్ చేశారు కాబట్టి నాకు అక్కడ ఇచ్చారు. సరే, అక్కడికి ఇచ్చినందుకు నాకు అసంతృప్తి ఏం లేదు. రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో వాళ్ళు పని చేసినా పని చేయకుండా మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో నేను మొత్తం గోషామేల్ తిరిగాను. అక్కడ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి వర్యులకి నేను చాలా కృతజ్ఞురాలని. అదేవిధంగా ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్ రేసు విషయాల్లోకి వచ్చేసరికి మీ పేరు వినిపిస్తుంది. ప్రధానంగా గద్వాలకు చెందినటువంటి సరితా తిరుపతి పేరు వినిపిస్తుంది. అంటే ఎవరికి ఖరారయ్యే ఛాన్స్ ఉంది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకు వస్తుంది కానీ దానికి సంబంధించి? లేదండి, నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రేవంత్ అన్న ఏ పదవి ఇచ్చినా చేస్తాను, ఇవ్వకున్నా కూడా ఒక కార్యకర్తగా ఉంటాను అని నేను ఆల్రెడీ చెప్పినా. నేను కాకపోతే కొన్ని ఛానల్స్లో కొన్ని పేపర్స్లో తప్పుగా వచ్చింది. అంటే నన్ను నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది మరి ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి గతంలో కానీ ఇప్పుడు కానీ అదే విధంగా మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని పట్టించుకుంటారు. వర్కింగ్ ప్రెసిడెంటే కానీ లేకపోతే ఎమ్మెల్సీ అది ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేసాం. ఎందుకంటే ప్రతి అన్నకు తెలుసు, ప్రతి తమ్ముడికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రతి చెల్లెకు తెలుసు మహిళా కాంగ్రెస్ ఏం పనిచేసిందని. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, మహిళా కాంగ్రెస్ 1,00,000 సభ్యత్వాలకు దగ్గరలో ఉంది. తొందరలోనే మన నేషనల్ ప్రెసిడెంట్ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక మీనాక్షి నటరాజన్ గారితో పాటు పీసీసీ అధ్యక్షులను కూడా మేము ఇన్వైట్ చేస్తాం. చాలా పెద్ద సందడి ధూమ్ధామ్ జరగబోతుంది. తొందరలోనే 3-4 రోజులలో నేను డేట్ ఖరారు చేస్తాను. ఈ మహిళా కాంగ్రెస్ సంబంధించిన బాధ్యతలు మీరు కంటిన్యూ అవడం వెనకాల కూడా మీకు ఢిల్లీ అధిష్టానం దగ్గర మంచి పట్టుంది, మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే మీ మహిళా కాంగ్రెస్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇంకొకరికి మీకు పోటీగా ఉన్న సరితా తిరుపతి ఆపి మరి మీరు కంటిన్యూ అవుతున్నారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో కావచ్చు, అది ఒక చక్కర్లు కొడుతుంది. అందులో నిజమెంత?
లేదు లేదు, అది తప్పండి. సభ్యత్వాలు ఎవరు చేస్తారో ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు చూసినట్టయితే సెప్టెంబర్ 5కి వెబ్సైట్ లాంచ్ చేశారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మహిళా సభ్యత్వం లాంచ్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరు 1000 టార్గెట్ ఇస్ ఫర్ మహిళా ప్రెసిడెంట్స్కి 1000 టార్గెట్ ఉంది. ఈరోజు నేను 5000 టార్గెట్కి దగ్గరలో ఉన్నాను, 5000 టార్గెట్ దగ్గరలో ఉన్నాను. ఆల్రెడీ యూ కెన్ సీ ప్రతి జిల్లా ప్రెసిడెంట్కి 500 పెట్టారు మెంబర్షిప్. అంటే వాళ్ళకి ఆ జిల్లాలో ఎంత పట్టుంది అనేది. ఒక 500 సభ్యత్వాలు చేసిన వాళ్ళకు మాత్రమే ఆ జిల్లా పదవి కేటాయించాం. జిల్లా జనరల్ సెక్రటరీలు 30 సభ్యత్వాలు, జిల్లా సెక్రటరీలు 20 సభ్యత్వాలు. అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్కి వస్తే వాళ్ళకి 500, స్టేట్ జనరల్ సెక్రటరీస్కి 300, స్టేట్ సెక్రటరీస్కి 200. ఇవన్నీ కూడా ఉత్తర్వులు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జారీ చేస్తుంది. సరిత గారు కూడా చేశారు. సరిత కూడా నాకు చెల్లెనే, ఒక బీసీ బిడ్డనే. సో మేము అందరికీ ఎవరికి పదవులు వచ్చినా కూడా నేను ఎప్పుడు అసంతృప్తిగా లేను, ఉండను. ప్రతి చెల్లెని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క చెల్లెని ముందంజలో ఉంచాలని అనుకుంటాం. కాకపోతే ఒక్కటి మేము అంటుంది ఏంటంటే ప్రభుత్వం లేనప్పుడు మేము పని చేసాం, ప్రభుత్వములో లేనప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టారు. ఈరోజు రేవంత్ అన్న కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసుకున్నాను. ఈరోజు కూడా నేను కోర్టు అటెండ్ అయ్యి వస్తున్నాను. మా మీద ఉన్న కేసులు ఎత్తేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా అధ్యక్షురాలు నెలలో 4-5 సార్లు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మాకు పదవులు మీరు ఎప్పుడు ఇచ్చినా మేము తీసుకుంటాం, కానీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి కొంచెం ఆశగా ఉత్సాహంగా ఉంటాం. సరే, నేను ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేని కాబట్టి నాకు సంవత్సరం వరకు ఒక కండిషన్ ఉండే, ముఖ్యమంత్రి వర్యులు పెట్టారు, ఏఐసిసి ఇన్ఛార్జీలు డిసైడ్ చేశారు. మాకు ఇబ్బంది లేదు, 1 ఇయర్ సమయం గడువు అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్కి ఈరోజు బీజేపీకి చెక్కు పెట్టాలంటే చాకు లాంటి వాళ్ళు కావాలి. కాబట్టి వాళ్ళని రెడీ చేస్తున్నా. రాబోయే కాలంలో నా నాయకురాలందరినీ కూడా రెడీ చేసి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడి గట్టిగా మా వాయిస్ వినిపించి వాళ్ళపైన కొట్లాడేందుకు అస్త్రాలని కాంగ్రెస్ పార్టీ రెడీ చేయాలని కోరుకుంటాను. అది మహిళలతో రెడీ చేస్తే ఇంకా బాగుంటుంది. 1,00,000 సభ్యత్వాలంటే ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే మాకు రూమ్ సరిపోవట్లేదు గాంధీ భవన్లో. మేము మెట్ల మీద ఇక్కడి నుంచి అక్కడ వరకు ఫుల్ అయిపోయినా కూడా ఇప్పుడు మీరు రాబోయే కాలంలో 4 రోజుల తర్వాత చూడండి గాంధీ భవన్ నిండిపోతుంది మా చెల్లెండతోటి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ ఛాన్స్ నాకు రేవంత్ రెడ్డి గారు, అంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేశాను. రేవంత్ అన్న ఖచ్చితంగా ఒక పెద్ద స్థానం కేటాయిస్తాడని మా చెల్లెళ్ళందరికీ కూడా మెంబర్స్, చైర్మన్స్ అందరు చదువుకున్నారు, పీజీలు, డిగ్రీలు చేస్తున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు ప్రాపర్గా నేను ట్యూన్ చేస్తున్నాను. కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకుంటాను. మీరు గతంలో ఒక కామెంట్ చేసినారు, ఏమని, ఒకరికి 2 బాధ్యతలు ఎందుకు, 2 పదవులు ఎందుకు అని చెప్పేసి. ఏంటంటే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు పీసీసీ చీఫ్ ఇచ్చినారని చెప్పేసి. ఒకవేళ రేపు కనుక మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మహిళా కాంగ్రెస్ బాధ్యతలు ఇంకొకరికి ఇస్తారా, 2 మీ దగ్గరనే పెట్టుకుంటారా? అది నాకు సంబంధించిన విషయం కాదు. ఆల్ ఇండియాకి సంబంధించి ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ తొందరలోనే మాకు తెలిసింది ఏంటంటే ప్రియాంక గాంధీ గారు ఆ బాధ్యతలు చేపడుతున్నారని. కానీ నాకు నిజంగా కూడా చాలా గర్వకారణం. ఒకవేళ 2 ఇచ్చినా కూడా చేస్తాను, 10 ఇచ్చినా కూడా చేస్తాను. గతంలో మీరే అన్నారు కదా, ఒకరికి 2 పదవులు ఎందుకు, ఇంకొకరికి ఇస్తే న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. 2 మీ దగ్గర ఉంటే 2 మీరే ఉంచుకుంటారా, ఇంకొకరికన్నా మీరు అన్నట్టుగా ఇంకో చెల్లెకో ఇంకో అక్కకో మీరు అప్ప చెప్తారా? నేను అదే చెప్తున్నా, నిర్ణయము రేవంత్ అన్న మీద ఉంది, దాని తర్వాత హైకమాండ్ పైన ఉంది. అధిష్టానం ఏది చెప్పినా చేస్తా. ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గట్స్ ఉన్నాయి కాబట్టి దేనికైనా సిద్ధమే. ఇప్పుడు అన్న ఫోన్ చేసి ఏ ప్రోగ్రామ్ చెప్పినా కూడా చేయడానికి, ఏ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి ఒక సీనియర్ న్యాయవాదిగా, సీనియర్ లాయలిస్ట్గా ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ఉండి వారు ఏ ఆదేశాలు ఇచ్చినా, ముఖ్యమంత్రి గారే కానీ, ఏఐసిసి ఇన్ఛార్జే కానీ, మా నేషనల్ ప్రెసిడెంటే కానీ, మహిళలకి మంచి సంక్షేమ పథకాలు తేవడంలోనే కానీ, మహిళా అభివృద్ధి, మహిళలని మేము మెంబర్షిప్ ద్వారా ఏ విధంగా అయితే స్ట్రెంథెన్ చేస్తున్నామో, మహిళా సాధికారత అని 6 గ్యారెంటీలు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు తెచ్చారో, రాహుల్ గాంధీ విజన్ కూడా అదే. కాబట్టి 33% కాకుండా 50% వరకు కూడా ఇవ్వమని గొడవ పెడుతున్నాను నేను. సో దాంట్లో ఎవరికైనా తప్పు అనిపించి మనసు నొప్పి అయితే నన్ను క్షమించాలని కోరుకుంటాను. కాకపోతే ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను వాళ్ళకి పని అప్పచెప్పాను. ఈ ప్రోగ్రామ్ చేయాలి అంటే నేను ముందుగానే వాళ్ళకి స్కెచ్ చేసి ఇస్తాను, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని. అయితే వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో సీఎం గారు చెప్పినా, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పీసీసీ అధ్యక్షులు చెప్పినా నేను పని చేశాను.
సో వాళ్ళు ఏమంటారంటే ఒక కండిషన్ వాళ్ళందరూ నాతో కూడా పెట్టడం ఏంటంటే అక్క నువ్వన్నా చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రి గారికి, నువ్వన్నా మహేష్ అన్నకి చెప్పొచ్చు కదా, మనం అందరం కలిసి పనిచేసినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అక్క, ఏదైనా మెంబర్స్ వేయండి. సో తొందరగానే లిస్ట్ రెడీ అవుతుందని విన్నాను. రేవంత్ అన్నకి నేను కృతజ్ఞురాలు. రైట్. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా బాధ్యతాయుతంగా తీసుకొని నేను పనిచేస్తా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా కొనసాగే అవకాశం ఉంటే కొనసాగుతా, మహిళలందరినీ ఏకం చేస్తా, 1,00,000 సభ్యత్వాలతో గాంధీ భవన్ని 1,00,000 మంది మహిళా కార్యకర్తలతో నింపుతా అని చెప్పేసి సునీతారావు గారు చెప్తున్నారు. రైట్. కెమెరా పర్సన్ అజర్తో ప్రవీణ్, తొలివేలు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.